అన్న ఇల్లు ఏడుందా? లోటస్ పాయింట్ మొత్తం మన ఆమెది అన్నారు కదా, శర్మిలా గారిది అన్నారు కదా. మరి ఇల్లు ఉందో, మరి ఏదైనా కొత్త ఇల్లు తీసుకుంటాడో మరి నాకైతే తెలియదే. మరి లోటస్ పాయింట్కి వస్తే మళ్ళీ కలిసి వచ్చింది ఆయనకి. ఎందుకంటే ఒకప్పుడు దానిలోనే కలిసి వచ్చిందని చెప్పేసి సాక్షిలో లబో దిబో అంటాం నేను చూశానే. అది ఒక్కడ తప్ప సాక్షిలో ఏం వేసేవాళ్ళు కదా ఒకప్పుడు. మరి రావడం మరి బెటర్. ఏంటంటే ఆయన మీద ఇంకా కేసులన్నీ తెలంగాణలోనే ఉంటాయి, హైదరాబాద్లోనే ఉంటాయి కదా. కోర్టుకి వెళ్తానికి ఈజీగా ఉండిద్ది. అటు ఆంధ్ర నుంచి తిరగాలన్నా కానీ ఇబ్బందే కదా. అభిమానులు చాలా బాధపడతారు కాబట్టి ఏడు నుంచి వెళ్తారని. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే జగన్ ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ వస్తే రచ్చరచ్చగా ఉంది, మరి ఇప్పుడు ఈయనే ఉంటే ఇంకా కథ వేరు ఉంటుంది అంటున్నారు. వేరేగా ఉంటుంది మరి కథ. అది కూడా ఓకే. మాజీ ముఖ్యమంత్రి ఏపీలో ఎటు మళ్ళీ పవర్ రాదని అర్థమైపోయింది. తెలంగాణలో ట్రై చేసుకుంటున్నారులే అనుకుంటారు. దానిలో తప్పే ఉంది. పుట్టింది పెరిగింది అంతా ఏడే కదా, చదివింది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అన్నీ ఇక్కడ స్కూల్లో కాబట్టి అభిమానులు ఉంటారు కదన్నా. మనకే ఉంటారు, మనతో పాటు వాళ్ళు వాళ్ళకే ఉంటారు బాగానే. జగన్ హైదరాబాద్ వస్తున్నాడు అంటే కూటమి నేతల్లో భయం స్టార్ట్ అయిందని చెప్పేసి. దేనికన్నా భయం? దేనికి భయం? దేని గురించి భయం? భయపడాల్సిన అవసరమే లేదు. దాటింది ఆడ 50. ఇంకేంది భయపడేది? ఆయన 32 40 కుర్రోడు అనుకుంటున్నారా ఏంది? దాటింది 50 దాటితే అయిపోయినట్టే. సగం మైండ్ ఆటో పోయినట్టే. అన్న చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకుంటున్నారు, లోకేష్ గారు ఆల్రెడీ ఇల్లు కట్టేసుకున్నారు. ఓకేనా? ఏం ఉన్నా ఏం ప్రయోజనం? కంచకవాట అది ఏలమ్మలే కాదు కదా. ఒక ఇల్లు అంటే ఇల్లు విధానం ఉండాలన్నా. జనాల్లో మాట్లాడాలి బయటకు వచ్చి. ఆయన చుట్టూ ఉన్న 10 గ్రామాలు తిరగమని తిరగడు కదా. వీళ్ళు తిరుగుతున్నారు. మరి ఇంకేంది? గుంటూరులో ఏమైనా ప్రోగ్రామ్ వెళ్తున్నారు, విజయవాడలో ఏమైనా ఉన్నా వెళ్తున్నారు, వైజాగ్ వెళ్తున్నారు, అన్నీ వెళ్తున్నారు ప్రోగ్రామ్స్. మరి ఈయనకి మళ్ళీ లోటస్ పాయింట్లో మీడియా వాళ్ళందరినీ పిలిచి ఆడే పెళ్ళిళ్ళు ప్రోగ్రాంలు. అమ్మ పోయి టీటీడీ కళ్యాణం కూడా అక్కడే చేస్తావా నన్ను? మరి ఎంత ఘోరం అన్నది అసలు. అంత భయపడాల్సిన అవసరం ఏందన్నా? అట్లానా? ఈడుంది ఎవరు అనుకుంటున్నారు? ఓకేనా? రేవంత్ అన్న చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు దెబ్బ అయిపోయింది, శిష్యుడు దెబ్బ కూడా చూద్దామని వస్తున్నాడేమో మేము అనుకుంటాం. అది మరి ఉంటది కదా. రేవంత్ రెడ్డి గారు కిందకు వచ్చినట్టే కదా. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది కాబట్టి చూడటానికి వచ్చాడు అని అనుకోవడమే అంతే. ఏందన్నా? చరిత్ర మారిద్ది. వచ్చే అవకాశాలు అనేది లేదు. జనానికి అర్థమైంది, జనానికి అవసరం కూటమి ప్రభుత్వం కానీ ఇటు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కానీ ప్రజలకి అవసరం. ఇంకొక 5 సంవత్సరాలు తిరుగులేని బాసుల్లాగా ఇద్దరు ఉంటారు. ఇట్లాగే అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇట్లాగే అన్నారు నేను వచ్చిన సంవత్సరానికి జగన్ జైలుకి వెళ్తాడని. వెళ్ళాడా? వాళ్ళు అంతే. రాజకీయ నాయకులు అందరూ ఒకటేనన్నా. జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా 13 కేసులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు గారి మీద ఏ కేసులు లేవు. ఉన్న కేసులు కూడా కొట్టేసుకున్నారు. ఆయన గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నా మన దేశంలో ఎవరి మీద లేని కేసులు, క్రిమినల్ కేసులు రేవంత్ రెడ్డి పైన ఉన్నాయి. ఎప్పుడుండే అవి కొట్టేసుకుంటారు. ఆయన అయిపోయి గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉంది మరి అంతే. అరే నేను చెబుతుంది అదే కదన్నా. చంద్రబాబు కొట్టేసుకున్నాడా లేదా? మరి జగన్ గారు ఎందుకు కొట్టేసుకోవాలా? అదే నేను చెబుతున్న బాధ కూడా అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ కూడా అదే. లోటస్ పాయింట్కి రావడానికి బాధ కూడా అదే. తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, ఆ కేసులు కొట్టేసుకోవచ్చు. తెలంగాణకి ముఖ్యమంత్రి కావాలి. ఆయన కళ, ఆయన ఆశ ఎప్పుడో ఉందయ్యా. చేసిందే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఓకేనా? ఏదో అలవాటు చేసిందే మీ జగన్మోహన్ రెడ్డి గారు. జడ్జీలను అట్లా వాడుకోవాలి ఏంటనేది అలవాటు చేసిందే మీ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ముఖ్యమంత్రి అయినా కూడా వెళ్ళి కోర్టుకు హాజరవ్వాల్సింది హాజరవ్వాలా? మరి ఎంత మ్యారేజ్ చేశాడు? మరి మీరు రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, చంద్రబాబు అన్నా జగన్మోహన్ రెడ్డి అంటారు. ఎందుకు మీకు అంత కోపం జగన్మోహన్ రెడ్డి? ఏం లేదన్నా. 3 రాజధానులని 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నలిపేశాడు. హైదరాబాద్ని బాగుపడేలాగా చేశాడు. ఆ కసి అనేది ఆంధ్ర వాడికి ప్రతి ఒక్కడికి ఉంటుందన్నా. ఆ బాధ అనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. అమరావతి అంటే ఏంటో తెలియట్లేదు ఆయనకి. అదేమంటే ఒక కులానికి అంటగడుతున్నాడు. ఆయన కులం వాళ్ళు లేరా? ఆయన అంటగట్టే కులం వాళ్ళు ఆయన పార్టీలో లేరా? సీనియర్లు లేరా? ఒక కుల రాజకీయం చేయడం ఇప్పటికైనా మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయం నేర్చుకోవట్లేదు. వాళ్ళ నాన్నగారులో ఎప్పుడు కనపడలేదయ్యా. ఒక కులం అనేది వాళ్ళ నాన్నగారులో కనపడలా. ఏ కులం వాళ్ళకైనా పోయినాయి. ముఖ్యంగా ఆయన ఏడుస్తున్నాడే కులం. ఆ కులం వాళ్ళకే 2004లో ఎంత డబ్బులు పోగొట్టాడో తెలుసా? రుణమాఫీ ఎన్ని కోట్లు పోయినాయో తెలుసా? అదే విజయవాడ గుంటూరులో. మరి అట్లాంటి గుంటూరు విజయవాడని నువ్వు ద్వేషిస్తున్నావు. అదే కులాన్ని నువ్వు ద్వేషిస్తుంటే మరి ఎట్లా ఉండిద్దన్నా? ఎవరికైనా కడుపు మంట ఉంటుంది. అరే నేను అంటుంది అదేనన్నా.
టీడీపీ అంటే అన్ని కులాలను ఆదరిస్తుంది. అది ఎన్టీ రామారావు దగ్గర నుంచి అలవాటైంది. ఒక యాదవ్ కానీ ఒక పెరికలు కానీ ఈరోజు ఘనంగా ఉండాడంటే టీడీపీ వల్లే. నేర్చుకున్నాడు రాజకీయం అంటే టీడీపీ వల్ల. నీ వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉండరా? ఒక్కళ్ళు చెప్పు. నువ్వు ప్రేమిస్తున్నావే ఆ కులం వాళ్ళు ఎవరైనా పైకి వచ్చారా? ఒక్క రాజకీయ నాయకుడు అయ్యాడా? ఒక్కడ ఎంపీ అయ్యాడా? ఏమీ లేదు. నువ్వేమో పొద్దున్నైతే మా కులం మీద పడి ఏడుతున్నావు. ఇక ఏం మాట్లాడతావు చెప్పు? అమరావతి అంటే అమ్మ లాంటిది అనకుండా అమరావతి అంటున్నావు నువ్వు. ఏది అన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించే వాళ్ళు ఉండరా? ఎవరున్నారు? నువ్వు ఏడుండారు? లేరు. ఆయన ఆదరిస్తున్నారు. ఏది ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉండారు ఎమ్మెల్యేలు? మరి అన్నా సుచిత్ర ఎవరన్నా యాదవులు కదన్నా? యాదవులు అనుకుంటున్నా వాళ్ళు. ఏమో ఎప్పుడు కనపడదు కదవే. మా రాంబాబు గారు అది కాదు, మా రాంబాబు గారు కనపడతారు, మా రోజా గారు కనపడతారు, ఓడిపోయిన మంత్రులు. మరి మన గుడివాడ అమర్నాథ్ కనపడతాడు. మరి మాట్లాడే వాళ్ళు ఉండాలి కదన్నా. ఇప్పుడు నేను ఒక్కటి చెబుతాను. ఇప్పుడు టీడీపీలో ప్రతి కులం వాళ్ళు మాట్లాడతారు. నీకు బయటకు వచ్చి ఘనంగా టీడీపీ గురించి చెప్పను ఏదైనా కానీ. మరి ఏడగానే పడుతుందా సుచిత్ర? ఏం లేదనే అంటా. మరి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు అంట నాయకుడు లక్షణాలు కనపడిన వాళ్ళు నాయకుడు అంటాం. మరి పార్టీలో ఎమ్మెల్యేకి వెళ్తే ఏం ప్రయోజనం? అరే ఒక్క మాట, ఒక వైసీపీ కార్యకర్తను పిలువు. 11 మంది గెలిచారు కదా, 11 మంది పేర్లు చెప్పాను. 11 మంది పేర్లు చెప్పాను, 2 పేర్లు కూడా పలకరా. మరి ఏ పార్టీ అన్నా? ఏ పార్టీ? నేను ఆదరించే టీడీపీ. నేను చెబుతా 2 పేర్లు చెబుతా. లోకేష్ గారు చెబుతాను, నాదల మనోహర్ గారు చెబుతాను, 4 పేర్లు చెబుతా. మొత్తం పేర్లు ఎందుకే? నువ్వు చెప్పాలి. నేను అంటుంది అది కదా. నువ్వు 11 పేర్లు చెప్పురా. నువ్వు 11 పేర్లేగా. నాకు 151 ఉన్నారు. నాకు 151 ఉన్నారు. ఓకేనా? మరి నేను చెబుతున్నా అదేనన్నా. మరి నేను చెప్పలేరు కదా. మరి అదే కదా కావాల్సింది వాళ్ళకి. మరి అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను. నువ్వు చెప్పలేకపోతున్నావు కదా. నేను అడిగింది అది. వాళ్ళు సమాధానం లేదు అక్కడ. మరి మాట్లాడరా. మరి అందులో అన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం పర్లేదు. ఏంటంటే ఆయన బిజినెస్ లో ఉండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ లో ఉండే, పవన్ కళ్యాణ్ గారికి బిజినెస్ లో ఉండే. బిజినెస్ పరంగా చూసుకుంటున్నారు. ఓకేనా? ఏంటంటే విమర్శలు చేయకూడదు. వాళ్ళు ఆడే ఉంటున్నారు. విమర్శలు చేసినప్పుడు నువ్వు కూడా ఆడే ఉండాలి కదా. నువ్వు ఉంటలేదుగా. నువ్వు కరెక్ట్గా ఉంటే బాగుండిద్ది. నువ్వు కరెక్ట్గా ఉండకుండా మిగతా వాళ్ళని విమర్శలు చేస్తావు. అన్ని అలవాటు చేసేదే నువ్వు కదా. మా బాధ కూడా అదే. నువ్వు అలవాటు చేయకుండా ఉంటే ఎవరు అనరు. నువ్వు అలవాటు చేసే విధానం బట్టి అట్లా ఉంటుంది.